ప్రభా మా దేవా, నేను ఇక్కడ నిలుచున్నాను ప్రభా మా దేవా, కేవలము నీవు మాత్రమే మాతో మాట్లాడాలి తండ్రి ప్రభా. ఎటువంటి శరీర సంబంధమైన మాటలు, ఆలోచనలు, తలంపులు రాకుండానట్లు మీరు సహాయం చేయండి. నీ ఆత్మతో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం. సంఘమునకు ప్రభా మా దేవా, సంఘ క్షేమాభివృద్ధికి ఏమి అవసరమో ప్రభా మా దేవా, ఆ మాటలు మీరు మాతో మాట్లాడండి. నీ ఆత్మ వశములో నన్ను ఉంచుకొని ప్రభా మా దేవా, మమ్మల్ని అందరినీ ప్రభా మా దేవా, ఏ విధముగా తండ్రి ప్రభా మా దేవా ఆ సంఘముల మధ్యలో నీవు సంచరించుచున్నావు తండ్రి, ఆ విధముగా మా మధ్యలో మీరు సంచరించి తండ్రి ప్రభా మా దేవా, 7 సంఘములకు ప్రభా మా దేవా, 7 మెసేజెస్ ప్రభా మా దేవా, 7 వర్తమానములు నీవు ఇచ్చిన దేవుడు తండ్రి ప్రభా. ఆ విధముగా ప్రతి ఒక్కరికి కావలసిన ప్రభా మాటను మీరు దయచేయమని ప్రభా మా దేవా మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటూ తండ్రి ప్రభా, ఈ స్థలమును మీకు సమర్పిస్తూ తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సంఘమునికి దేవుడు ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడంట కదా. బికాస్ దట్ ఈస్ వై వీ ప్రే కదా. మనము సంఘమునికి ఇచ్చిన అధికారాన్ని బట్టి మనం ఎవరినైనా డెడికేట్ చేస్తాం, ఎవరినైనా లేకపోతే ప్రార్థన చేస్తాం. సో గాడ్ ఈజ్ రిమైండింగ్ దట్ సంఘానికి అధికారం ఉందంట, దాన్ని మనం వాడాలి కదా. చేతిలో తాళం ఉంటుంది కానీ వాడకపోతే డోర్ ఓపెన్ అవ్వదు. కాబట్టి సంఘముగా ప్రార్థించడం, డెడికేట్ చేయడం చాలా మంచి విషయం. ఇది ఒక చిన్న మాట, ఇది మెసేజ్ కాదు. కాబట్టి దేవుని మందిరమును గురించి ఇవాళ మనం కొన్ని మాటలు ధ్యానిద్దాం. అయితే దేవుడు తన మందిరాన్ని తనే నిర్మించుకున్నాడు. ఏంటి ఆ మందిరం? చెప్పచ్చు గట్టిగా. మనమే కదా. ఓకే, మనమే దేవుని మందిరమైన మనల్ని ఆయన తన చేతులతో తన మందిరముగా చేసుకొని ఉన్నాడు కదా. సో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15 నుంచి చదువుకుందాం. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరెరుగరా? మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరెరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అదెంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకొనువాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరెరుగరా? వారిద్దరూ ఏక శరీరమయుందురు అని మోషే చెప్పుచున్నాడు గదా. అటువలే ప్రభువుతో కలుసుకొనువాడు ఆయనతో ఏకాత్మయై ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నవి గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఏంటంట? మీలోనున్న మన దేహం ఏంటంట? ఫస్ట్ అవయములై ఉన్నది. ఇంకా మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదంట. సరే, అయితే దేవుడు మనుషుల్ని ఏ ఉద్దేశంతో చేశాడు ఇక్కడ మనకి తెలుస్తుంది కదా. దేవుడు మనుషుల్ని, లేకపోతే మనం ఇంకా దగ్గరగా మాట్లాడాలి, మనకి రియాలిటీలో మాట్లాడాలంటే మన దేహాన్ని దేవుడు ఎందుకు చేశాడంట? ఆయన మందిరముగా చేసుకున్నాడు. అర్థమవుతుంది కదా అందరికీ? మన దేహము దేవుని, అందరం చెప్దాం ఒకసారి, మన దేహము దేవుని ఆలయం. దేవుని ఆలయం అంటే దేవుడు దాంట్లో నివసిస్తాడు, దేవుడు దాన్ని వాడుకుంటాడు. హల్లెలూయా. దేవుడు దాన్ని వాడుకుంటాడు. ఆదికాండం మొదట్లో దేవుడు మనిషిని ఎలా చేశాడంట? 1వ అధ్యాయము 26వ వచనం చదువుదామా. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఏం మాట్లాడాడు ఇక్కడ? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. మన అంటే ఒక్కరి కంటే ఎక్కువ మంది ఉన్నారు కదా. జనరల్గా ఏమనుకుంటాం? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు కలిసి ఈ మాటలు మాట్లాడుకుంటున్నారు. ఆ కాన్వర్జేషన్ వారి మధ్యలో జరుగుతుంది.
ఎందుకు ఎలా చేశారంట? మనిషిని ఎలా చేద్దాం అనుకున్నారంట? తన స్వరూపమందు చెప్పండి. తన స్వరూపమందు తన పోలిక చొప్పున. మన స్వరూపమందు మన పోలిక చొప్పున. లేకపోతే దేవుడు మనల్ని ఎలా చేశాడు? దేవుని తన స్వరూపమందు దేవుని తన పోలిక చొప్పున చేసుకున్నాడు. తన స్వరూపము తన పోలిక అంటే జనరల్గా మనం ఏమనుకుంటాం? దేవుడు కూడా మనలాగే ఇలానే ఉంటాడేమో, మనం ఎలా చూస్తున్నామో అలానే ఉంటాడేమో. ఫిజికల్ అపియరెన్స్ని మనం ఎక్కువ అండర్స్టాండ్ చేసుకుంటాం, అర్థం చేసుకుంటాం కదా. దేవుడు మన పోలిక చొప్పున అంటే దేవుడు కూడా మనలాగే ఉంటాడేమో అని ఎక్కడ జనరల్గా మనుషులు ఎక్కడ ఆగిపోతారంటే బాడీ, కనిపించే బాడీ దగ్గర ఆగిపోతారు. కానీ మనిషిలో ఉన్న క్వాలిటీస్ని మనం ఒకసారి గమనిస్తే తర్వాత వచనం ఏముంది? మన పోలిక చొప్పున మన స్వరూపమందు మన పోలిక చొప్పున తర్వాత నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెనంట. సో దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశాడు అని అన్నప్పుడు మనం ఫిజికల్గా ఉన్నదాన్ని పక్కన పెట్టి మనలో ఉన్న క్వాలిటీస్, లేకపోతే మనుషుల్లో ఉన్న క్వాలిటీస్ని మనం గమనించాలి. మనుషులు అన్ని జంతువుల్ని సాధు చేయగలుగుతున్నారు కదా. సాధు చేయడం అంటే కంట్రోల్లో తీసుకోగలుగుతున్నారు. ఏనుగు ఎంత పెద్దగా ఉంటుంది కదా, చాలా పెద్దగా ఉంటుంది, దాన్ని కూడా కంట్రోల్ చేయగలుగుతున్నారు. సముద్రము ఈదలైనట్టుగా ఉంటుంది కానీ దాంట్లో కూడా వెళ్ళగలుగుతున్నారు, దాని అడుగుకి వెళ్ళగలుగుతున్నారు. ఇంకా చాలా గొప్ప గొప్ప విషయాలు అంతరిక్షంలోకి కూడా వెళ్ళగలుగుతున్నారు. అవునా? సో అది దేవుడు మనలో పెట్టిన క్వాలిటీ. అర్థమవుతుంది కదా. తన పోలిక చొప్పున అంటే దేవుడు ఈ భూమిని, లేకపోతే ఈ తను చేసిన సమస్త సృష్టిని ఏలడానికి మనిషిని తయారు చేశాడు. అర్థం కావట్లేదా? అర్థమవుతుంది కదా. దేవుడు తనే ఆ మాటలోనే ఉంది కదా, ఈ సమస్త భూమిని ఏలడానికి మనుషుల్ని చేశాడంట. ఇంకా ఏం క్వాలిటీస్ కనబడతాయి మనిషిలో? మనకి ఫ్రీ విల్ ఉంది కదా. ఫ్రీ విల్ ఉంది అంటే మనకి స్వాతంత్ర్యము ఉంది. మనము ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థన చేయాలంటే చేయొచ్చు, చేయాలనిపించట్లేదంటే నేను ఉండొచ్చు. నోబడీ ఈజ్ గోయింగ్ టు క్వశ్చన్ మీ కదా. నాకు ఫ్రీ విల్ ఉంది. ఇంకా సెల్ఫ్ కాన్షియస్ ఉంది. సెల్ఫ్ కాన్షియస్ అంటే మనస్సాక్షి అంటాం కదా, మనస్సాక్షి ఉంది. ఇవన్నీ దేవుడు మనలో పెట్టిన క్వాలిటీస్. వీటన్నిటి ద్వారా దేవుడు ఏం చెప్పాలి అనుకుంటున్నాడంటే, దేవుని మహిమని ఒక మనిషి శరీరం ద్వారా, ఇంకా క్లియర్గా మనిషి ద్వారా అనొచ్చు కానీ నేను శరీరాన్ని ఇక్కడ బాడీని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. అవర్ బాడీ ఈజ్ మెంట్ టు డిస్ప్లే ద గ్లోరీ ఆఫ్ గాడ్. మన శరీరము దేవుని మహిమను ఈ లోకానికి చూపించడానికి దేవుడు చేసుకున్నాడు. అర్థమవుతుంది కదా. సో మనం దేనికి మన శరీరాన్ని వాడుతున్నాం? దేవునికి మహిమ కలుగుతుందా మన శరీరం ద్వారా, లేకపోతే మనము శరీరములు చేసే పనుల ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా లేదా అనేది మనము చూసుకోవాలి. ఓకే. ఇంకా ఏంటంట, దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నాం. అవునా? పరిశుద్ధాత్మ ఎక్కడైనా గాల్లోంచి మాట్లాడడం చూసారా మీరు? మనుషుల ద్వారా అంటే స్వరాలు వినపడతాయి కానీ మనుషుల ద్వారా ఈ లోకానికి ఎలా తెలుస్తుంది? పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడని ఈ లోకానికి ఎలా తెలుస్తుంది? మనం మాట్లాడడం ద్వారా తెలుస్తుంది. మనలో దేవుడు అలా మనిషితో అవసరం లేకపోతే దేవుడు ఆ పెంతెకొస్తు దినం మందు మనుషుల మీదకి ఆత్మను పంపించేవాడు కాదు. అర్థమవుతుంది కదా. సో దేవుడు మనలో తన ఆత్మను నింపి తన ఆత్మ కార్యాన్ని మన ద్వారా చేయాలని ఆశపడుతున్నారు. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? ఒకసారి హల్లెలూయా చెప్తారా అందరూ? హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ ఏంటి? దేవుడు ఈ లోకాన్ని, లేకపోతే ఈ సృష్టిని ఏలడానికి మనిషిని చేశాడు. ఆయన మహిమను మన ద్వారా డిస్ప్లే చేయడానికి, ఈ లోకానికి డిస్ప్లే చేయడానికి మనిషిని చేసుకున్నాడు. ఇంకా ఆయన పరిశుద్ధాత్మను మనలో నింపి ఈ లోకానికి తన ఆత్మ కార్యాలు చూపించడానికి మనుషుల్ని చేసుకున్నాడు. అయితే సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? సాతానుడు ఎప్పుడు ఈ బాడీని అబ్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఎప్పుడు మీరు చూడండి, ఈ కాలంలో ఎక్కువ సూసైడ్స్ కానీ, ఇంకా డ్రగ్స్ కానీ,
లేకపోతే మద్యపానం మీద ఎక్కువ ఆసక్తి కలగడం కానీ, లేకపోతే ఎంటర్టైన్మెంట్, ఊరికే సమయాన్ని గడపడం కానీ, ఇదంతా ఏం జరుగుతుంది? దేంతో చేస్తున్నారు దీన్ని? శరీరంతోనే చేస్తారు కదా, శరీరంతోనే చేస్తారు. ఈ శరీరాన్ని దేవుడు దేన్ని మహిమలో లేపుతాడు? శరీరంనే, మన శరీరాన్నే మహిమలో లేపుతాడు. అర్థమవుతుంది కదా? సో ఈ శరీరాన్ని నాశనం చేయాలి, లేకపోతే ఈ శరీరంలో దేవుని మహిమ కనబడకుండా చేయాలని సాతానుడు చాలా ప్రయత్నాలు చేస్తాడు. బైబిల్లో ఒక వర్స్ ఉంటుంది కదా, యూదా గ్రంథంలోన, మోషే శరీరం కోసం పోరాటం జరిగిందంట. ఎందుకు కావాలి మోషే శరీరం కోసం పోరాటం? మోషే పోయాడు, నడిపించాడు, పోయాడు, శరీరం ఎందుకు కావాలి? మళ్ళీ ఒకసారి లేపబడతారని చెప్తున్నారు. అయితే రీసెంట్గా, లేకపోతే కొన్ని ఇయర్స్ బ్యాక్, ఒక పెద్ద టెర్రరిస్ట్ని చంపేశారు. పేరు చెప్పను కానీ చంపేశారు. చంపేసి ఎవ్వరికి తెలియకుండా సముద్రంలో పడేశారు. అంటే ఎక్కడ పడేశారో తెలియకుండా, చంపేశారని చెప్పారు కానీ ఎక్కడ పడేశారో తెలియకుండా పడేశారు సముద్రంలో. ఎందుకు పడేశారంటే మళ్ళీ అలాంటి వ్యక్తిని మనం ఎవరికైనా ఇస్తే వాళ్ళు సమాధి కట్టి దాన్ని ఒక పూజా మందిరంలాగా చేసి, అర్థమవుతుందా, చాలామంది వచ్చి మొక్కుతారు, లేకపోతే నేను ఏంలాగా అవ్వాలి అని నా కోసం చనిపోయాడు. అలాంటి విపరీతమైన ఆలోచనలు ఉన్న వాళ్ళు అలా చేస్తారని శరీరాన్ని కనపడకుండా చేశారు. అలానే మోషే శరీరాన్ని కూడా దేవుడు కనబడలేదు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు ఏం చేశారు? మోషే 40 రోజులు కొండ మీదకి వెళ్ళినప్పుడు ఏమన్నారు? మోషే ఎక్కడికి వెళ్ళాడో మాకు కనబట్టలేదు అన్నారు. అసలు ఏమనాలి? దేవుడు మమ్మల్ని నడిపించాడు, దేవుడు ఎక్కడున్నాడు అనాలి. కానీ మోషే మీద వాళ్ళ కన్నులు పెట్టుకున్నారు. కాబట్టి మోషే శరీరం కనుక దొరికితే మళ్ళీ వీళ్ళు పక్క దేశాల దేవతల్ని, దేవుళ్ళనే పూజించిన వాళ్ళు ఇంత నడిపించాడు, ఈయన కూడా ఒక దేవుణ్ణి చేసి కూర్చోబెట్టారు. అందుకే దేవుడు కనబడనివ్వలేదు. అర్థమవుతుంది కదా? సో మనం ఒక సింపుల్ లాజిక్ ఆలోచిస్తే, ఈ లోకంలో మనం శరీరంతో చేసే ప్రతి పని ద్వారా మన ఇటర్నల్ డెస్టినేషన్ డిసైడ్ చేయబడుతుంది. అర్థమవుతుంది కదా? మనము శరీరంతో చేసే పాపాల ద్వారా నరకానికైనా వెళ్తాం, లేకపోతే శరీరాన్ని పవిత్రంగా దేవునిలో కాపాడుకోవడం ద్వారా మనము పరలోక రాజ్యానికి వెళ్తాం. కాబట్టి శరీరము చాలా ముఖ్యమైనది, లేకపోతే మనం కాపాడుకోవాలి అనే విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, మళ్ళీ ఒకసారి వచనం చదువుదామా? 1 కొరింథీ 6:15. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరెరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? మన దేహము ఏంటంట? క్రీస్తు యొక్క అవయవములు. మన దేహానికి అవయవములు ఉంటాయి కదా, అన్నిటికీ ఒకటే పర్పస్ ఉంటుందా? అన్నీ ఒకటే పని చేస్తే ఇంకా డిఫరెంట్ అవయవములు ఉండడం అనవసరం. అలానే దేవుడు మనం సంఘంలో, లేకపోతే మనం ఏంటంట, మన శరీరాలు దేవుని అవయవములై ఉన్నవి. కాబట్టి మనం దేనికి నియమింపబడ్డాం? దేవుడు మనల్ని దేనికోసము తయారు చేశాడు? దేనికోసము? మనందరికీ ఒక పర్పస్ ఉంటుంది కదా. ఇండివిజువల్గా పర్పస్ ఉంటుందా, ఉండదా? మన పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉందని అందరు నమ్ముతున్నారా? లేదని ఎవరైనా డౌట్లో ఉందా? లేదు కదా. సో మనకంటూ దేవుడు ఒక పర్పస్ ఉంది. అంటే దేవుడు మనం క్రీస్తు అవయవముగా ఉన్నప్పుడు, సంఘములో మనందరం అవయవములు కదా, సంఘములో దేవుడు మనల్ని పెట్టాడంటే మనకు ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ని మనం ఫుల్ఫిల్ చేయాలా వద్దా? కాబట్టి మనం శరీరంలో, లేకపోతే శరీరమును ఉపయోగించి ఈ సంఘంలో, లేకపోతే దేవుడు పెట్టిన ప్రతి ప్రదేశంలో, జాబ్లో అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, మనం ఏం చేస్తున్నాం అనేది గమనించుకోవాలి కదా. ఆయన ఫస్ట్లో, లేకపోతే మోషేతో ఉన్నప్పుడు, లేకపోతే మోషే ఇశ్రాయేలుని తీసుకొచ్చినప్పుడు మందిరం ఒకటి నిర్మించారు. ఏ మందిరం అది? ఏ మందిరం? ప్రత్యక్ష గుడారం.
ప్రత్యక్ష గుడారం కదా, ప్రత్యక్ష గుడారం. లేకపోతే టెంట్ ఉంది, పర్మనెంట్ టెంపుల్ లేదు, టెంట్ ఉంది, దాంట్లో దేవుడు నివసించేవాడు కదా. అప్పట్లో అది ఫిజికల్గా ఉండింది. ఆ టెంట్ ఎక్కడుంది తెలుసా? దాని ఫిజికల్ ప్లేస్మెంట్ ఎక్కడ ఉంటుందంటే అన్ని ట్రైబ్స్ చుట్టూ ఉంటాయి, మధ్యలో దేవుడు ఉంటాడు. దాని అర్థం ఏంటి? దేవుడు తన ప్రజల మధ్యలో నివసించాలని ఆశపడతాడు. ఇప్పుడు మధ్యలో ఉన్నదానికి కొత్త నిబంధనలో మనలో అనే మాటని మనము అలవర్చుకోవాలి, లేకపోతే అనువదించుకోవాలి. దేవుడు మన మధ్యలో లేకపోతే మనలో నివసించడానికి ఆశపడుతుంది. పాతకాలంలో లేకపోతే పాత నిబంధనలో అయితే దేవుడు ఒక ప్రత్యక్ష గుడారం, ఒక ఫిజికల్ టెంపుల్లో ఉండేవాడు. కానీ ఇప్పుడు దేవుడు మనలో నివసించాలని ఆశపడుతున్నాడు. సో మనలో దేవుడు నివసించాలంటే మనలో ఏముండకూడదు? ఏముండకూడదు? పాపము ఉండకూడదు. ఇంకా చెప్పండి. ఇంకా పాపం ఉండకూడదు, లేకపోతే దేవునికి ఇష్టం లేనిది ఏది ఉండకూడదు అని చెప్పచ్చు. సో ఇవన్నీ లేకపోతే మనము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూస్తే అక్కడ ఉంటుంది. శరీర కార్యాలు చదువుదాం ఒకసారి. 5:19. శరీర కార్యములు స్పష్టమయ్యున్నవి. రెఫరెన్స్ చెప్తారా? 5:19. గలతీ 5:19. 5:19. శరీర కార్యములు స్పష్టమయ్యున్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు. ఇవన్నీ శరీర కార్యాలంట. శరీర కార్యాలు అంటే ఏంటంటే దేవుడు మనలో నివసించకపోవడానికి కారణమయ్యే ప్రతి చర్య అనొచ్చు కదా. సో ఇవన్నీ లేకపోతే మనలో శరీర కార్యాలు లేనట్టే. సో ఒకవేళ నేను శరీర కార్యాలు ఏమీ చేయట్లేదు, దేవుడు నాలో నివసిస్తాడా? శరీర కార్యాలు నేను ఏం చేయట్లేదు, దేవుడు నాలో నివసిస్తాడా? ఎస్ ఆర్ నో చెప్పండి చాలు. ఎస్. ఓన్లీ శరీర కార్యాలు చేయకుండా మానేస్తున్నాను నేను, దేవుడు నాలో నివసిస్తాడా, నివసించడా? ఎస్ ఆర్ నో చాలా ఆన్సర్స్ వస్తున్నాయి కదా. అయితే శరీర కార్యాలు విసర్జించడం ద్వారానే దేవుడు నాలో నివసించగలిగితే ఈ లోకంలో మనకంటే చాలా గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు దేవుడు తెలియని వాళ్ళ నిజాయితీ కానీ, కొన్నిసార్లు వాళ్ళు తీసుకునే డెసిషన్స్ కానీ చూస్తే సిగ్గేస్తుంది నాకు. నేను దేవుడిని తెలుసుకొని ఉండి ఇలాంటివి నేను చేయలేకపోయానే అని అనుకునేవాడిని. కానీ దేవుడి ఉద్దేశం ఏంటంటే శరీర కార్యాలు కేవలం విసర్జించడం ద్వారా, లేకపోతే అవి ఉండాలని కాదు, కానీ అవి విసర్జించాలి. కానీ అక్కడే ఆగిపోతే దేవుడు మనల్ని నివసించడము అంత సాధ్యం కాదు. ఎందుకంటే మనం ఫస్ట్ రక్షణ పొందుతాం కదా. రక్షణ ఎలా జరుగుతుంది? దేవుణ్ణి మన సొంత రక్షకునిగా ఒప్పుకొని ఆయన రక్తాన్ని మనం ఆపాదించుకున్నప్పుడు రక్షణ కలుగుతుంది. తర్వాత మనము బ్యాప్టిజంలో సాక్ష్యం ఇస్తాం, అవునా? అక్కడే ఆగిపోతే, బ్యాప్టిజంలో సాక్ష్యం ఇచ్చి అక్కడే ఆగిపోతే మనం దేవుని చేత వాడబడతామా? వాడబడం. అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని మనం తీసుకుంటే ఫస్ట్ ఏముంటుంది? ప్రత్యక్ష గుడారంలో ఫస్ట్ ఏముంటుంది? ఎంట్రన్స్లో ఏముంటుంది? ఆవరణంలోనే ఫస్ట్ ఏముంటుంది? లోపలికి వెళ్ళగానే ఏముంటుంది? కెన్ సంబడి పుల్ అప్ ద ఇమేజ్? బలిపీఠం ఉంటుంది కదా. ఫస్ట్ బలిపీఠం ఉంటుంది. బలిపీఠంలో ఏం చేస్తారు? బలులు అర్పిస్తారు. అక్కడ ఏముంటుంది? బలి అర్పిస్తే ఏమొస్తుంది? రక్తం చిందుతుంది కదా. సో మనం దేవుని రక్తం ద్వారా మనము రక్షణ కలుగుతుంది. తర్వాత ఏముంటుంది? గంగాళం ఉంటుంది, అంటే వాటర్ ఉంటాయి. వాటర్ సిగ్నిఫైస్ బాప్టిజం కదా. సో మనము ఎన్ని ప్రదేశాలు ఉంటాయి మా ప్రత్యక్ష గుడారంలో? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ప్రతి క్రిస్టియన్ యొక్క గోల్ ఏంటి? అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. అయితే
థియాలజన్స్ లేకపోతే స్కాలర్స్ ఈ మందిరాన్ని మన బాడీతో పోలుస్తారనమాట. సో ఆవరణము ఆ, మనిషిలో మూడు మూడు పార్ట్స్ ఉంటాయి. ఏంటవి? ప్రాణము, ఆత్మ, శరీరము. బాడీ, సోల్, స్పిరిట్. ఓకే, ఫస్ట్ స్పిరిట్ ఉంటుంది, దాని మీద సోల్ ఉంటుంది, దాని మీద బాడీ ఉంటుంది. నాకు కనిపించేది బాడీ. లాస్ట్ టైం ప్రశాంత్ జోస్ గారు చెప్పారు కదా, ఈ బాడీ ద్వారా మనము లోకాన్ని తెలుసుకుంటాం. సోల్ లేకపోతే ప్రాణం ద్వారా మనల్ని మనము తెలుసుకుంటాం. మన ఎమోషన్స్, మనకి సంబంధించినవన్నీ అక్కడ ఉంటాయి. ఆత్మ ద్వారా మనము దేవుణ్ణి తెలుసుకుంటాం. దేవునితో మనము ఆ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తాం. సో మనలో ఉన్న ఆత్మ అతి పరిశుద్ధ స్థలానికి సూచనగా ఉన్నది. ఇంకా పరిశుద్ధ స్థలము ప్రాణానికి సూచన ఉన్నది. ఆవరణము బాడీకి సూచనగా ఉంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ముందుకెళ్ళాక డిస్కస్ చేద్దాం. అయితే ఇప్పుడు ఫస్ట్ బలిపీఠం దగ్గర రక్తం చిందించబడింది, మనం రక్షణ పొందుకున్నాం. తర్వాత గంగాళం దగ్గరికి వెళ్ళి లేకపోతే ఆ వాటర్ దగ్గరికి వెళ్ళి బ్యాప్టిజం ద్వారా మనము ఆయనలో ఈ లోకానికి మనము తిరిగి లేచామని కనిపించట్లేదు. ఓకే, లీవ్ ఇట్. ఈ లోకానికి మనము బహిరంగంగా చెప్పాం కదా. సో అక్కడే ఆగిపోతే ఇప్పుడు మనం రక్షణ ఇవన్నీ విసర్జించుకుంటానే పొందుకుంటామా? దేవుడు క్షమిస్తాడా? ఇవన్నీ నేను పెట్టుకుంటానులే దేవా నన్ను క్షమించి ఇవన్నీ నాలో ఉంటాయంటే రక్షణ కలుగుతుందా? కలదు. ఇవన్నీ విసర్జించాకే మనము రక్షణలోకి నడుస్తాం. అంటే అట్లీస్ట్ ఆ డెసిషన్ మీరు తీసుకొని ఉంటారు. సాతాను లాగడం, తర్వాత పడిపోవడం, తర్వాత విషయాలు. కానీ ద ఇనీషియల్ పాయింట్ ఈస్ యూ విల్ లీవ్ ఎవ్రీథింగ్ బిహైండ్. శరీర కార్యాలన్నీ మనము వదిలేయాలి అని డిసైడ్ అయిన తర్వాత మాత్రమే మనము ముందుకి వెళ్తాం కదా. వెళ్ళిన తర్వాత బ్యాప్టిజంలో సాక్ష్యం ఇచ్చిన తర్వాత అక్కడే ఆగిపోతే, ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం శరీర కార్యాలను విసర్జించి జస్ట్ బ్యాప్టిజం పొందుకొని నేను అక్కడ ఉండిపోతే దేవుడు నన్ను వాడుకోగలుగుతా, లేకపోతే దేవుణ్ణి నేను తెలుసుకోగలుగుతానా? ఎక్కడికి వెళ్ళాలి నెక్స్ట్? పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి కదా. పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాక ఏముంటాయి? దీపస్తంభం ఇటు ఉంటుంది, రొట్టెలు ఉంటాయి, ముందు ధూపవేదిక ఉంటుంది కదా. సో మనము దేవుణ్ణి, లేకపోతే ఇప్పుడు దీపస్తంభం దేనికి సాదృశ్యంగా ఉంది? దేవుని వెలుగుకి, లేకపోతే దేవుడు మనతో ఇంటరాక్ట్ అవ్వడానికి, లేకపోతే దేవుని వాక్యానికి సాదృశ్యంగా మనము తీసుకోవచ్చు. ఆ వెలుగు మనము చూడకపోతే, లేకపోతే ఆ పరిశుద్ధ స్థలంలోని కనుక ముందుకు వెళ్ళకపోతే ఇంకా అక్కడ ధూపవేదిక కూడా ఉంటుంది. ధూపవేదిక దేనికి సాదృశ్యం? ప్రేయర్కి సాదృశ్యం కదా. ప్రార్థనా జీవితం లేకపోతే ధూపవేదిక మీద ఆరిపోయి ఉంటుంది. అది ఎప్పుడు ధూపము వేస్తానే ఉండాలి కదా. సో మనము ఆ ధూపవేదిక లేకపోతే మనము ఆవరణం బయటే ఎప్పుడు, లేకపోతే ఆవరణము పరిశుద్ధ స్థలము బయటే ఎప్పుడు నిలిచిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. సో మనము మన శరీరంతో దేవుణ్ణి కలుసుకోవడానికి మనం ప్రయత్నించకపోతే మనము ముందుకి వెళ్ళలేము. అర్థమవుతుంది కదా. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, చాలా క్యాజువల్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, నేను శరీరంలో ఏదైనా చేస్తా, ఏదైనా చూస్తాను, కానీ ఆత్మను మాత్రం దేవునికి ఇస్తాను అనే యాటిట్యూడ్ కొంత మనకి ఉండొచ్చు. లేకపోతే వెళ్తున్న కొద్దీ ఏం కాదులే, దేవుడు నాతో ఉన్నాడు కదా. నేను చాలాసార్లు కొంత ఆలోచించాను ఏంటంటే, ఒకప్పుడు చాలా దేవుని చేత వాడబడి దేవుడు ఇలా చెప్పాడు, అలా చెప్పాడు, నన్ను ఎవ్రీ మినిట్ నాతో మాట్లాడేవాడు అని అనేవాళ్ళు. కొంత సమయం తర్వాత అది ఆగిపోతుంది, కానీ దే విల్ నాట్ రియలైజ్, దే విల్ జస్ట్ గో లైక్, ఓకే దేవుడు ఉన్నాడు కదా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నాకు కావాల్సింది ఇస్తున్నాడు, నాకు కష్టం వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు, కాబట్టి ఓకే దిస్ ఈస్ ఓకే అనే క్యాజువల్ యాటిట్యూడ్ మనలో రావచ్చు. అర్థమవుతుంది కదా. సో ఇంకా మనం లోతుగా ధ్యానించాలంటే, మన శరీరాన్ని మనం నలగొట్టుకోకపోతే దేవుని సన్నిధిలో
మనము ముందుకి వెళ్ళలేం. యేసుక్రీస్తుని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఎందుకు దేవుడు రక్షణ మనకి ఇవ్వడానికి ఆయన శరీరాన్ని ఎందుకు నలగొట్టుకోవాలి? దేవుడు రక్షణ సింపుల్గా ఇచ్చేయచ్చు కదా. మనము శరీరాన్ని ఇప్పుడు ఆ, ఈ మోడర్న్ క్రిస్టియన్ వరల్డ్లో, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న ఈ జనరేషన్లో క్రిస్టియానిటీ హ్యాస్ బికమ్ ఏమంటారు, ఒక ఫ్యాన్సీ రిలీజియన్ అయిపోయింది. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ లైక్ సేవకులే కానీ ఎవరైనా సరే దే విల్ హ్యావ్ ఆల్ లగ్జూరియస్ లైఫ్స్. చాలా, అంటే ఎవరిని విమర్శించట్లేదు, నేను గమనించింది, దేవుడు నాతో మాట్లాడింది మాత్రమే చెప్తున్నా. ఎవరి ఉద్దేశాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ శరీరాన్ని మనం నలగొట్టుకోకుండా ఈ శరీరానికి అన్నీ కావాల్సినవన్నీ అంటే బేసిక్ నీడ్స్ కాదు, అవసరం లేనివి కూడా ఓకే ఉంటే మంచిదే కదా. లేకపోతే ఆ క్యాజువల్ యాటిట్యూడ్తో ఉండి దేవుని దగ్గరికి నేను వెళ్తాను అంటే ఎలా మనకి సాధ్యమవుతుంది? అది అవ్వదు కదా, అవ్వదు. అంటే చాలా సంవత్సరాలు దేవుడిలో ఉన్నాను, నేను ఇప్పుడు బాగానే ఉన్నానంటే ఎక్సెప్షన్ కేసెస్ ఉండొచ్చు, కానీ ఒక స్టార్టింగ్ బిలీవర్కి, ఇప్పుడు నేను కొత్తగా నమ్ముకొని ఒక సంఘానికి వెళ్ళి నేనేం చూస్తాను? ఎదిగిన సేవకుని చూస్తాను, కానీ ఆయన వెనుకున్న ప్రార్థనా జీవితాన్ని నేను చూడలేను. ఆయన ఎలా ఆయన జీవితాన్ని కట్టుకున్నాడో నేను చూడలేను. ఇప్పుడు నేను వెళ్ళి ఒక పెద్ద చర్చ్లో కూర్చొని పాస్టర్ని చూస్తే, ఓ క్రిస్టియానిటీ, దేవుడు నమ్ముకుంటే నేను ఇలా ఉండొచ్చేమో, అన్నీ దేవుడు నాకు ఇస్తాడేమో, లేకపోతే దేవుడు ఇలానే దిస్ ఈజ్ వాట్ క్రిస్టియానిటీ ఈజ్ అనే మెంటాలిటీ మనలో రావచ్చు. అప్పుడు ఏమవుతుంది? దేవుడిలోకి వచ్చిన తర్వాత దేవుడు ఊరికే వదులుతాడా? దేవుడు ఊరికే వదలడు. దేవుడు లోపల ఏముందో మొత్తం బయటికి తీస్తాడు, పాపాన్ని తీస్తాడు, రహస్య పాపాలని తీస్తాడు. లేకపోతే నీకు ఏదైతే ఒక విగ్రహాలలాగా మారిందో అన్నీ బయటికి తీస్తాడు. అది తీస్తున్నప్పుడు చాలా కష్టమైపోతుంది, చాలా కష్టమయ్యి అదేంటి వాళ్ళు బాగానే ఉన్నారు కదా, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, మేబీ ఈ దేవుడు కరెక్ట్ కాదేమో, లేకపోతే నేను వెళ్తున్న మార్గము కరెక్ట్ కాదేమో అనే ఆలోచనలు కదా, రావచ్చా లేదా? ఇప్పుడు కొత్తగా నమ్ముకునే వాళ్ళకి, అట్లీస్ట్ పాతకాలంలో కొన్ని సంవత్సరాల ముందు నుంచి నమ్ముకున్న వాళ్ళకి తెలిసేమో, కానీ ఇప్పుడు వస్తున్న జనరేషన్కి ఏమన్నా తెలుస్తుందా? ఏమీ తెలియదు. ఇఫ్ యూ డోంట్ షో దట్ మన దేవుడు ఎలా మనల్ని పిలిచాడు, దేవుడు ఎలా మన జీవితాన్ని కట్టుకోవాలని ఆశపడుతున్నాడు అనేది మనకు తెలియకపోతే మనము నెక్స్ట్ జనరేషన్స్కి ఏం చెప్తాం? ఏం చెప్పలేం. దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ఒపీనియన్స్. దే విల్ సీ ఓన్లీ ద అవుటర్. ఏం కనపడుతుంది దాన్ని మాత్రమే చూడగలుగుతారు, లోపల ఏముందో వాళ్ళకి తెలియదు. అనొచ్చు, నేను అంతా లోపలంతా నేను చాలా చేస్తున్నాను అనొచ్చు, కానీ నిజంగా దేవునితో సంబంధం కలిగిన వాడు బయట కూడా అలానే ఉంటాడు. లేదు నేను బయట అలా ఉన్నా, లోపల నాకు ప్రార్థనా జీవితం ఉంది, నాకు ఉపవాసం ఉంది, నేను చాలా కష్టాలు పడుతున్నాను అని చెప్పడం చాలా అది అన్యాక్సెప్టబుల్ అవుతుంది కదా. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, లేకపోతే ఎందుకు మీరు ఇలాంటి లైఫ్ స్టైల్ని మీరు ప్రోత్సహిస్తున్నారు అని మాట్లాడితే, లేదు దేవుడు ఇచ్చాడు నేను తీసుకుంటున్నానంటే, అంటే దేవుడు ఇస్తే తీసుకోవద్దని కాదు, కానీ ఐమ్ జస్ట్ సేయింగ్ దట్ మనము నెక్స్ట్ జనరేషన్స్కి ఏమి మాదిరిగా ఉంచుతున్నాం, లేకపోతే ఏమి చూపిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో దేవుడు మనకి చాలా ఇవ్వచ్చు, కానీ దాన్ని బట్టి మనం హెచ్చిపోతున్నామా, లేకపోతే ఓకే మా పాటలో పాడినట్టు ఇవాళ ఉంటుంది రేపు ఉండదు మన దగ్గర, అలాంటి దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు. అలాంటి యాటిట్యూడ్ మనలో ఉందా లేదా? లేకపోతే ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ దేవుడు మనల్ని ఎక్కడికైనా పంపించవచ్చు, లేకపోతే మీ ఇంట్లోనే ఎవరైనా మిమ్మల్ని ఫాలో అవుతుండొచ్చు, మీ సర్కిల్లో ఎవరైనా మిమ్మల్ని ఫాలో అవుతుండొచ్చు. సో మనము శరీరంలో చేసే ప్రతి కార్యము దేవుని ఇమేజ్ని ఈ లోకానికి చూపిస్తుంది. అవునా? ఇందాక ఏం చెప్పుకున్నాం మనం? ఈ శరీరం ద్వారా దేవుడు తన మహిమని ఈ లోకానికి కనపరచాలని ఆశపడుతున్నాడు కదా. సో యూ బీయింగ్ ఎ క్రిస్టియన్, మీ బీయింగ్ ఎ క్రిస్టియన్, లేకపోతే మనము సంఘముగా బయటికి ఏమి చూపిస్తామో అదే ఈ లోకము గ్రహిస్తుంది. అర్థమవుతుంది కదా. మనము
సంఘముగా లేకపోతే ఇండివిజువల్గా మన లైఫ్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్తాం, అదే ఇతరుల జీవితాన్ని ఇంపాక్ట్ చేస్తుంది. సో ద వే యూ టాక్, లేకపోతే మనం ఎలా మాట్లాడుతున్నాం, ఎలా వర్షిప్ చేస్తున్నాం, దేవుణ్ణి మనము ఎక్కడ పెట్టాం మన జీవితంలో, లేకపోతే దేవుని మాటల్ని, దేవుని ఉద్దేశాలని, దేవుడు మన జీవితంలో ఎంత ఇంపార్టెంట్, ఆయన డెసిషన్స్ ఎంత ఇంపార్టెంట్, ఆయన సంఘము ఎంత ఇంపార్టెంట్, ఇవన్నీ ఆయన క్యారెక్టర్ని ఈ లోకానికి చెప్తుంది కదా. ఇప్పుడు మీ ఫ్రెండ్స్తో ఉన్నారనుకోండి, ఆ రోజు ప్రేయర్ ఉంది, మీ ఫ్రెండ్స్తో ఉన్నారు, లేకపోతే ఎవరో వచ్చారు, పర్లేదులే మీరు వచ్చారు కదా నేను వెళ్ళనంటే వాళ్ళు కూడా ఏమనుకుంటారు, పర్లేదేమోలే. దట్ ఈజ్ వాట్ వీఆర్ గివింగ్ ఎ పిక్చర్ కదా. సో ఎవ్రీ స్మాల్ థింగ్, మనము మాట్లాడే మాటలు సరదాగా ఈ లోక సంబంధమైన మాట్లాడకూడని మాటలు మాట్లాడేస్తుంటాం కదా, లేకపోతే నవ్వటం తప్పు కాదు కానీ చెప్తున్నాం. అనవసరమైన వాటికి మనము ఏకీభవించకూడని వాటికి కూడా ఏకీభవిస్తాం, ఎందుకంటే నేను వాళ్ళతో ఉన్నా కదా కొంచెం అలా అన్నట్టు. కానీ అది యాక్సెప్టబుల్ అని వాళ్ళు అనుకుంటారు. అర్థమవుతుంది కదా. సో మనము ఈ శరీరంలో దేవుణ్ణి మనము చూపించకపోతే, లేకపోతే దేవుని ఆ మహిమను మనం కావాలి అని మనం కోరుకోకపోతే ఈ లోకానికి మనం మాదిరిగా అస్సలు ఉండలేం. మాదిరిగా నేను ఎందుకు ఉండాలి, లేకపోతే నాకెవరున్నారు, నన్ను ఎవరు చూస్తున్నారు అని మీరు అనుకోవచ్చు, కానీ ఐఎమ్ టెలింగ్ యూ ఎవ్రీ స్మాల్ థింగ్ దట్ యూ డూ ఈజ్ బీయింగ్ వాచ్డ్ బై సంబడి. అర్థమవుతుంది కదా. మనం మాట్లాడే మాట, చూసే చూపు, చేసే ఆలోచన, ద వే వి వర్క్, మనము ఒక పనిని ఎలా చేస్తున్నామో కూడా చూస్తారు. మనం ఎలా చేయాలి జనరల్గా పనుల్ని, వాక్యం ఏముంటుంది, దేవునికి చేసినట్టు చేయాలి అని ఉంటుంది కదా. మనం దేవునికి చేసినట్టు చేస్తున్నామో లేదో సంఘంలో కాదు, బయట వాళ్ళని అడిగితే బాగా చెప్తారు, వాళ్ళు గమనిస్తారు. సో ఎవ్రీ స్మాల్ థింగ్ దట్ యూ డూ విల్ ఇంపాక్ట్ దిస్ వరల్డ్. సో నాకు సంఘం లేదు, లేకపోతే నేనేం పరిచర్యలో లేను కదా, నేనేం పెద్ద పాస్టర్ని కాదు కదా అనడానికి లేదు. మనము దేవుని అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలి, లేకపోతే దేవునితో నిజమైన సంబంధం కలిగి ఉండాలి, లేకపోతే దేవుడు ఇంకా నాలో కార్యాలు జరిగించాలి అంటే ఖచ్చితంగా మనము ఈ శరీరంలో చేసే ప్రతి పనిని మనం గమనించుకోవాలి. వీ కెనాట్ టేక్ లైట్ ఆఫ్ వాట్ వీఆర్ డూయింగ్. చాలా లైట్గా తీసుకుంటాం కదా మనం చేసే పనులు, చూసే చూపులు, ఇవన్నీ చిన్న చిన్నవి. మేబీ గాడ్ విల్ స్పీక్ టు యూ, దేవుడు మీతో మాట్లాడతాడు. తర్వాత ఏముండాలంట, సరే ఇవన్నీ విసర్జించాం, కానీ తర్వాత ఏముండాలంట, ప్రార్థనా జీవితము. ఆ ధూప వేదిక మీద ఎప్పుడు ధూపము ఉండాలంట. ఏముండాలి, ప్రార్థనా జీవితము ఉండాలి. మన ప్రార్థనా జీవితము ఎంతవరకు ఉంది అనేది మనకి తెలుస్తుంది. లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పుకున్నాం కదా, మనం ఎవరినైనా అడగాలి అంటే ఎవరిని అడుగుతాం, నాకేమన్నా కొంచెం డబ్బులు కావాలంటే ఎవరిని అడుగుతాం, ఇవ్వగలరు అనే కాన్ఫిడెన్స్ ఉంటేనే మాత్రమే వాళ్ళని అడుగుతాం కదా. సో దేవుడు మనకి ఏదైనా చేయగలడు అని మనం విశ్వసిస్తే మాత్రమే మన ప్రార్థన చేయగలుగుతాం. మన ప్రార్థన చేయట్లేదు అంటే దట్ ఇట్ సేస్ నీకు విశ్వాసం లేదు అని అర్థం. కానీ మనం బయటికి ఏం చెప్తాం, మనం ఎవరం విశ్వాసులం కదా. ఓకే, విశ్వాసం అంటే అయినా ఇలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేయడంట ఆయన కూడా కంగారు పడతాడంట నాతో పాటు అని పక్కనోడు అనుకుంటాడు. అవునా? ఓ దిస్ ఈజ్ హౌ, ఇలానే చేయాలేమో, ఇలానే ఉంటారేమో అనేది బయటికి కనిపిస్తుంది కదా. లోపల మీరు ఎన్నైనా అనుకోవచ్చు, కానీ మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం సిచ్యువేషన్స్కి. దేవుడు ఊరికే సిచ్యువేషన్స్ తీసుకురాడు. సమ్టైమ్స్ గాడ్ విల్ క్రియేట్ ప్రాబ్లమ్స్ సో దట్ అదర్స్ విల్ లెర్న్ ఫ్రమ్ యూ. అర్థమవుతుంది కదా. దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో ప్రాబ్లమ్స్ తీసుకొస్తాడు వేరే వాళ్ళకి నేర్పించడానికి, లేకపోతే వేరే వాళ్ళకి చూపించడానికి. మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది, నేనేం చేయలేదు, నేను బాగానే ఉన్నా కదా, నాకెందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి. నో, దిస్ మైట్ బి ఎ లెసన్ ఫర్ సంబడి ఎల్స్. సో మనము ఎలా రియాక్ట్ అవుతున్నాం ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే మన ప్రార్థనా జీవితము ఎక్కడ ఉంది అనేది మనము
గమనించుకోవాలి కదా. ఇంకా దేవుడు ఏమంటాడు, మత్తయి సువార్త 3:11 ఒక మాట ఉంటుంది కదా, మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మము ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. దేవుడు ఏమిస్తాడంట, ఇప్పుడు నీళ్లతో బాప్టిజం అయిపోయింది, తర్వాత ఏమిస్తాడంట, పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిస్మము ఇస్తాడంట. దాన్ని మనం డిజైర్ చేయాలి, అర్థమవుతుందా, మనము కోరుకోవాలి. దేవుని ఆత్మ నాలో నింపబడాలి, లేకపోతే దేవుని అగ్నితో నేను నింపబడాలి అని మనము కోరుకోవాలి. అర్థమవుతుందా. దేవుడు చాలాసార్లు చాలా విల్లింగ్గా ఉంటాడంట. దేవుని వాక్యం ఏం చెప్తుంది, మీరు ఎన్నో అడుగుతుంటారు, ఈ లోకంలో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు ఖచ్చితంగా తల్లిదండ్రులు ఇస్తారు, కానీ నన్ను అడిగితే నేను ఖచ్చితంగా ఏమి ఇస్తాను అంటున్నాడు, పరిశుద్ధాత్మను ఖచ్చితంగా నేను ఇస్తాను అంటున్నాడు. దేవుడు చాలా విల్లింగ్గా ఉంటాడు, దగ్గరే నించొని పరిశుద్ధాత్మను ఇవ్వడానికి విల్లింగ్గా ఉంటాడు, కానీ మనము రెడీగా ఉండం, కొంతవరకే నింపుకుంటాం, లేకపోతే ఇంతవరకు చాలేదేవా అని మనం అక్కడ ఆపేస్తాం. సో ఇర్మియా 20వ అధ్యాయము 9వ వచనం చదవండి. జెరమయా 29. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకొంటినా, అది నా హృదయంలో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్లున్నది. ఇర్మియా సమర్పణని మనము ఇక్కడ గమనించవచ్చు, అర్థమవుతుందా. దేవుని వాక్యం ఆయనలో ఉందంట, ఆయన ఎంతగా సమర్పించుకున్నాడంటే ఆయన దేవుని వాక్యం ఆయనలో ఉండి అది అగ్ని వలె మండుచుందంట. నేను ఉండలేకపోతున్నా, నాకు ఇది వద్దని అనిపిస్తుంది, కానీ నేను ఉండలేకపోతున్నా, అంతగా ఆయన్ని దేవుడు నింపాడు. మీరు ప్రవక్తలను చూస్తే ఎహెజ్కేల్ కానీ దానియేలు కానీ ఇంకా జెరమయా కానీ వీళ్ళందరూ దేవుని ఆత్మ వశములో, లేకపోతే దేవుని ఆత్మ వశములోనికి వెళ్ళారు. ఆత్మతో నింపబడడం కాదు, ఆత్మ వాళ్ళలో నింపబడడం కాదు, వీళ్ళు దేవుని వశంలోకి వెళ్ళిపోయారు. అర్థమవుతుందా. ఇట్ ఈస్ లైక్ సంబడి ఎల్స్ ఇస్ కంట్రోలింగ్ యూ. అర్థమవుతుందా. నేను కాదు, నేనున్నాను, కానీ నన్ను వేరే వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. దట్ ఈస్ గాడ్స్ డిజైర్. కానీ మనము సాతాను చేత చాలాసార్లు కంట్రోల్ చేయబడతాం. మన ఎమోషన్స్ని సాతానికి అప్పగిస్తాం, మన చూపుల్ని సాతానికి అప్పగిస్తాం, మన పనుల్ని సాతానికి అప్పగిస్తాం. సాతాను మనల్ని కంట్రోల్ చేస్తుంటాడు. కానీ దేవుడి కోరిక ఏంటి, ఆ అతి పరిశుద్ధ స్థలమునికి వెళ్ళాలంటే ఆయన ఆత్మ వశములోనికి మనము రావాలి. ఆత్మ వశములోనికి వెళ్ళడం అనేది చాలా డీప్ వర్డ్. లైక్ ఇట్ ఈస్ లైక్ యూ డోంట్ హ్యావ్ కంట్రోల్ ఆన్ యువర్ సెల్ఫ్. ఎంతగా సమర్పించుకున్నారంటే వాళ్ళ శరీరం సైతం ఇక్కడ నుంచి లేపబడి ఎక్కడికో వెళ్ళిపోయిందంట. సో దేవుని పొటెన్షియల్, లేకపోతే దేవుడు చేయగలిగిన కార్యములు ఎంతైనా ఉంటాయి. ఎక్కడ ఆగుతుంది, మన సమర్పణలోనే ఆగిపోతుంది కదా, మన సమర్పణలోనే ఆగిపోతుంది. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనము శరీర కార్యాలని, లేకపోతే శరీరాన్ని ఎక్కువగా పోషించుకోవడం, లేకపోతే శరీరం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం, అంటే ఈ లోకానికి సంబంధించిన వాటిని కాన్సన్ట్రేట్ చేయడం. రోమీయులకు రాసిన పత్రిక 12:1 చదువుదాం ఒకసారి. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఎలా సమర్పించుకోవాలంట, సజీవ యాగముగా. మనం ఎన్నోసార్లు ఈ మాట చదువుంటాం, కానీ సజీవ యాగంగా సమర్పించుకోవడం అంటే ఏంటి తెలుసా. యేసుక్రీస్తు ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ఆమె వచ్చి ఆయన్ని అనాయింట్ చేసిందని రాసింది కదా. ఒక అత్తరు బుడ్డి తీసుకొచ్చి పగలగొట్టి అనాయింట్ చేసిందంట. దేవుడు అప్పుడు ఒక మాట అంటాడు, ఏంటది, ఆమె ఏం చేస్తుందని మాట్లాడాడు,
ఈమె నా భూస్థాపన కొరకు నన్ను భూస్థాపన కొరకు ఎవరిని సిద్ధపరుస్తారు? చనిపోయిన వాళ్ళని. ఆయన చనిపోయాడా? చనిపోలేదు. కానీ ఆయన ఏమంటున్నాడు? నా భూస్థాపన కొరకు ఆమె నన్ను సిద్ధపరుస్తుంది. చనిపోయిన తర్వాత బాడీకి రాయాల్సిన ఆ అత్తరుని ఇప్పుడే రాస్తుంది, నన్ను ప్రిపేర్ చేస్తుంది అని ఆయన మాట్లాడుతున్నాడు. దానికి అర్థం ఏంటంటే, నేను ఆల్రెడీ ఈ లోకానికి చనిపోయాను, సజీవ యాగముగా నన్ను నేను సమర్పించుకున్నానని ఆయన చెప్తున్నారు. సో మనకి ఈ లోకంలో ఎవ్వరూ మాదిరి కనిపించకపోవచ్చు, కానీ యేసుక్రీస్తుని మాత్రం మనం మాదిరిగా తీసుకోవచ్చు. వాళ్ళలో ప్రాబ్లం ఉండొచ్చు, వీళ్ళలో ప్రాబ్లం ఉండొచ్చు, కానీ దేవునిలో ఆయన ఏమంటాడు? నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడు? ఏ మచ్చ, ముడత, డాగు, కలంకం ఆయనలో కనబడదు. కాబట్టి ఆయన ఎలా నివసించాడో, లేకపోతే ఆయన ఎలా ఈ లోకంలో తన సిలువను ఎత్తుకొని నడిచాడో అలా మనము నడవాలి. సజీవ యాగముగా మనం బ్రతికే ఉన్నాము, కానీ ఈ లోకానికి చనిపోయి జీవించాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ వచనం చదువుతారా? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తము. ఇక్కడ దేవుని చిత్తం గురించి 3 మాటలు రాయబడింది. ఏంటి? ఉత్తమము, అనుకూలము, సంపూర్ణము. మనకు యేసుక్రీస్తు ఒక పారబుల్ చెప్తారు కదా, ఒక పారబుల్ విత్తనముల గురించిన, తెలుగులో ఏమంటారు పారబుల్ని? ఉపమానం చెప్పారు కదా. దాంట్లో విత్తనాలు ఆయన అన్ని చోట్ల ఈక్వల్గా వేసాడా, లేకపోతే కొంచెం తక్కువ అక్కడ కొంచెం ఎక్కువ వేసాడా? అన్ని చోట్ల, అన్ని నేలల మీద ఈక్వల్గా వేసాడు. సో కొన్ని నేలలు ఉన్నాయి ఫలించలేదు, కొన్ని ఫలించాయి వెమ్మటే ఆరిపోయాయి, ఇంకా కొన్ని మంచిగా ఫలించాయి. మంచిగా ఫలించిన వాటి మీద కాన్సన్ట్రేట్ చేద్దాం మనం, ఫలించిన వాటిని వదిలేసేయండి. ఓకే, ఆ హార్ట్ మేబీ మనం చర్చ్లో ఉన్నప్పుడు కొంత మనం అనుకుందాం, దేవునిలో కొంచెం అన్న మనం ఫలిస్తాం అనుకుందాం. సో ఫలించినవి ఎలా ఫలించాయంట? 100 60 30, లేకపోతే 30 ముందు నుంచి వెళ్దామా? 30 60 100, 30 60 100. ఎందుకు డిఫరెన్స్? అన్నీ సేమే కదా. అసలు ఆ నేల గురించి కూడా ఏమి డిఫరెన్స్ చెప్పలేదు కదా. ఒకటే నేల, మంచి నేలలు పడ్డాయి, కానీ ఫలం మాత్రము చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇప్పుడు మీరు ఈ వచనంలో గమనిస్తే, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తము, 30 60 100. కాబట్టి మనం కేవలం దేవుని ఉత్తమమైన చిత్తంనే చేస్తే 30 ఫలిస్తాం, ఇంకా ఎక్కువ వెళ్ళాం, ముందుకి ఇంకెక్కువ వెళ్ళాం. దానికే మనం నేను చాలా ఫలించేశానని అనుకోవచ్చేమో కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆయన సంపూర్ణమైన చిత్తాన్ని చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మనము ఆ ట్రాక్లో ఉండాలి. మనము పౌలు గారు అన్నట్లు ఏమంటాడు ఆయన? నేను ఆల్రెడీ పొందుకున్నానని కాదు, కానీ పొందుకోలేదు, కాకపోతే దేన్నైతే పొందుకోవాలో దానికోసం నేను పరుగెడుతున్నాను. ఆ ట్రాక్లో అయితే ఉన్నాను, నేను ఇంకా అక్కడికి వెళ్ళలేదు, కానీ ఆ ట్రాక్లో అయితే నేను ఉన్నాను. కాబట్టి మన శరీరాన్ని, లేకపోతే మన జీవితాన్ని, ఎస్పెషల్లీ దిస్ ఫిజికల్ లైఫ్ మనము ఆ విధంగా మనము మలుచుకోవాలి. మనం 30 దగ్గర ఆగిపోవడానికి దేవుని చిత్తం కాదు, 60 దగ్గర, లేకపోతే ఆ ప్లీజింగ్ విల్ దగ్గరే ఆగిపోవడానికి దేవుని చిత్తం కాదు, కానీ ఆ పర్ఫెక్ట్ విల్లోనికి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ సంపూర్ణమైన చిత్తాన్ని చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. యేసుక్రీస్తుని మనం గమనిస్తే ఆయన శరీరంని శిలువ మీద అర్పించాడు కదా. ఎంత ఆయన సాక్రిఫైస్ చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూస్తే, చదవక్కర్లేదు కానీ 5వ అధ్యాయంలో చూస్తే ఆయన ఎలా యాక్సెప్ట్ చేయబడ్డాడంట? ఈ శరీరంలో ఉన్నాడు, ప్రార్థనలను, యాచనలను, విజ్ఞాపన ద్వారా ఆయన యాక్సెప్ట్ చేయబడ్డాడంట. ఎందుకు? ఆయన మంచిగా లగ్జరీస్గా బతికి ఓకేలే, ఎలాగో శరీరంలో వచ్చాము, నార్మల్గా బతికేసి వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు ప్రార్థన చేయాలి?
ఎందుకు యాచనలు చేయాలి, ఎందుకు ఏడవాలి, ఎందుకు రొమ్ము కొట్టుకోవాలి? సో దేవునికే శరీరంలో అంత అవసరమై ఉంటాయి అవన్నీ, విజ్ఞాపనలు, ప్రార్థనలు, లేకపోతే ఏడుపు, టీయర్స్ అని ఉంటుంది. ఒకసారి చదువుదాం ఆ మాట. శరీరధారి అయ్యున్న దినములలో హీబ్రూస్ 5:7-8. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోను మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడంట. ఆయన కుమారుడయుండియు. చాలు. దేని చేత ఆయన అంగీకరింపబడ్డాడు? కుమారుడు కాబట్టి అంగీకరింపబడ్డాడు అని రాస్తుందా? భయభక్తులు కలిగి ఆయన చేసిన పనులు, శరీరంలో ఉన్నప్పుడు ఆయన చేసిన పనుల ద్వారా ఆయన అంగీకరింపబడి ఉన్నాడంట. సో నేను దేవుడిని నమ్ముకున్నాను, దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు, నేను పరలోక రాజ్యాన్ని వెళ్ళిపోతానంటే వెళ్ళొచ్చేమో ఆ సెలువు మీద దొంగలాగా, స్ప్లిట్ సెకండ్లో వెళ్ళిపోవచ్చేమో, కానీ మనం దేవుని ఫలాన్ని పొందుకోలేం. అర్థమవుతుంది కదా? సో ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని సంపూర్ణమైన చిత్తాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయకపోతే, ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని ఆత్మచేత మనము ఆత్మ వశంలోనికి వెళ్ళడానికి మనం ఇష్టపడకపోతే పరలోక రాజ్యంలో చాలా కోల్పోయే ఛాన్సెస్ ఉన్నాయి. అర్థమవుతుంది కదా? పరలోక రాజ్యం వెళ్ళొచ్చేమో, కానీ అక్కడ మనం ఏం రివార్డ్స్ కోల్పోతామో, లేకపోతే మనం ఏమి బహుమతులు, లేకపోతే మన డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయని చాలామంది చెప్తారు, కానీ ఏమి కోల్పోతామో మనమైతే చెప్పలేం. కాబట్టి శరీరంలో ఉన్నప్పుడే హెజ్కేయా ఏమంటాడు? మృతులు నిన్ను స్తుతించలేరు. ఎవరు స్తుతిస్తారంట? సజీవులే నిన్ను స్తుతిస్తారు. అది ఈ లోకంలో ఉన్నప్పుడే. నేను అక్కడ సజీవుని కదా, ఇటర్నల్గా సజీవుని కదా, నేను అక్కడ స్తుతిస్తాను అనడానికి లేదు. ఈ లోకంలో ఉన్నప్పుడే మనము దేవుణ్ణి మన శరీరం ద్వారా ఆయన్ని ఘనపరచాలి. మన శరీరంలో ఆయన మహిమని కనపరచబడడానికి మనము అలో చేయాలి. సో దిస్ బాడీ ఈజ్ మెంట్ టు డిస్ప్లే ద గ్లోరీ ఆఫ్ గాడ్. అర్థమవుతుంది కదా? ఆయన మన శరీరాన్ని ఆయన చేతులతో ఆయన నిర్మించుకున్నాడంటే ఎందుకు? ఆయన మనలో నివసించడానికి. కానీ చాలామంది ఏం చేస్తారు, వాళ్ళ శరీరాన్ని, లేకపోతే మనం కూడా చాలాసార్లు మన శరీరాన్ని మనం వాడుకొని ప్లెజర్స్ పొందుతుంటాం, లేకపోతే మనకు కావాల్సిన దాన్ని చేసుకుంటూ ఉంటాం. దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశాన్ని, ఈ శరీరంలో నా పట్ల దేవుడు ఏమి కలిగి ఉన్నాడు అని మనము ఆలోచించాలి. ఆత్మలో నేను వర్ధిల్లుతున్నాను, నేను రోజు ప్రార్థన చేస్తున్నాను, లేకపోతే నేను ఆత్మలో దేవుడితో కనెక్టెడే ఉన్నాను అంటే అది ఎంతవరకు అది సంపూర్ణమైన చిత్తం అవుతుందో మనము గమనించుకోవాలి. అర్థమవుతుంది కదా? సో అసలు సంపూర్ణమైన చిత్తం అవ్వడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే మన శరీరంలో మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తేనే మనం ఆ సంపూర్ణమైన చిత్తంలోకి వెళ్ళగలుగుతాం. దెన్ ఓన్లీ వీ కెన్ సే దట్ మై స్పిరిట్ ఈస్ కనెక్టెడ్ టు గాడ్. అర్థమవుతుంది కదా? సో ఇప్పుడు ఆ ప్రత్యక్ష గుడారం ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. సో దేవుడు ఎక్కడ పనిచేస్తాడు? అతి పరిశుద్ధ స్థలం. అంటే ఆత్మలో పని చేస్తాడు, ఆత్మలో పనిచేస్తున్నాడు, లేకపోతే దేవుడు నాతో మాట్లాడుతున్నాడని మనము మన ప్రాణమును కానీ మన శరీరాన్ని కానీ దేవునికి అప్పగించకపోతే ఆ మహిమ బయటికి రాదు. అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఒక సర్కిల్ ఉంటే లోపల ఫస్ట్ సర్కిల్ గీస్తే అది స్పిరిట్ అనుకోండి, దానిపైన సర్కిల్ సోల్, దానిపైన బాడీ ఉంటుంది. దేవుని మహిమ బయటికి రావాలంటే మనము ఆత్మను అప్పగించుకుంటే సరిపోదు, మన ప్రాణాన్ని అప్పగించాలి, మన శరీరాన్ని అప్పగించాలి. అప్పుడే మన శరీరము పగిలినప్పుడే దేవుని మహిమ ఈ లోకంలోకి బయటికి వస్తుంది. హల్లెలూయా. ఎలీషా శరీరము పాతి పెట్టబడి సంవత్సరం అయిందంట, అయినా కూడా దేవుని అభిషేకము ఆయనలో ఉంది. ఎందుకంటే ఆయన అంతగా దేవునికి సమర్పించుకున్నాడు. ఇఫ్ గాడ్ వాంట్స్ టు డిస్ప్లే హిస్ గ్లోరీ త్రూ అస్, మోషే కొండ మీద దేవునితో గడిపినప్పుడు ఆయన మహిమ ఎక్కడ కనబడింది?
ఆత్మలో ఆనందంగా ఉన్నాను అన్నాడా? ముఖం మీద వెలుగు. ముఖం మీద ప్రకాశించింది. ఈ లోకానికి కనబడింది. జనులు చూడలేకపోయారంట. సో దేవుడు మనల్ని కూడా ఆ విధంగా లోపల హిడెన్, లేకపోతే లోపల ఉండి, లోపల ప్రాణంలో ఉందిలే, ఆత్మలో ఉందిలే కాదు, ఈ శరీరంలో దేవుడు తన మహిమని డిస్ప్లే చేయాలని కోరుకుంటున్నాడు. మనం ఈ లోకంలో వెళ్ళినప్పుడు జనులు డిఫరెంట్గా చూస్తారు. వాళ్ళు మన దేవుని మహిమని మనలో చూడగలిగే విధంగా మనం ఆయనకి సమర్పించుకోవాలి. అర్థమవుతుంది కదా? సో మరొకసారి నేను రీక్యాప్ చేస్తాను. ఏంటి? మన దేహము ఏంటంట? దేవుని ఆలయమై ఉన్నది. ఇంకా మన దేహము దేవుని క్రీస్తు యొక్క అవయవములై ఉన్నాయి. ఇంకా మన దేహము పరిశుద్ధాత్మకి ఆలయమై ఉన్నది కదా? ఇంకా మనము ఎక్కడికి వెళ్ళాలంట? అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. మనం ఎలా సమర్పించుకోవాలి? ఆయనకి సజీవ యాగముగా సమర్పించుకున్నప్పుడు ఆయన మనల్ని ఆయన వశంలో చేసుకుంటాడు. ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. ప్రేమగల పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా. ఈ సమయంలో తండ్రి ప్రభా మా దేవా, మరి మా శరీరాలను ప్రభా మా దేవా నీవు నిర్మించిన నీ చేతులతో ప్రభా మా దేవా, ఈ నేల మంటి నుంచి నిర్మించి ప్రభా మా దేవా నీ మహిమను కనపరచబడడానికి ప్రభా మా దేవా మమ్మల్ని చేసుకుని ఉండగా తండ్రి ప్రభా, నీ ఆలయములుగా మేము ఉన్నాము తండ్రి ప్రభా మా దేవా. నీ మహిమను కనపరిచే విధంగా తండ్రి ప్రభా, నీవు మాలో నివసించుటకు యోగ్యమైన పాత్రలుగా ప్రభా మా దేవా మేము ఉండుటకు సహాయం చేయండి. ఈ శరీరము ద్వారా ప్రభా మా దేవా మేము కేవలం ఆత్మలో ప్రభా మా దేవా మరి ప్రభా కొంతవరకే మీలో నివసిస్తున్నామేమో తండ్రి ప్రభా ఈ శరీరాన్ని మీకు సమర్పించుకోకుండా ఉన్నామేమో తండ్రి. సజీవ యాగముగా మేము మీకు సమర్పించుకోలేకపోతున్నాం తండ్రి ప్రభా. క్షమించండి, సహాయం చేయండి తండ్రి ప్రభా మా దేవా. ఈ లోకంలో ప్రభా మేము మీ మహిమను కనపరచాలంటే తండ్రి ప్రభా, ఈ లోకంలో ప్రభా నీ మహిమను మేము క్యారీ చేయాలంటే తండ్రి ప్రభా, ఈ లోకంలో ప్రభా మా దేవా మేము నడిచిన ప్రతి చోట ప్రభా మా దేవా మరి ఆ నది వెళ్ళిన ప్రతి చోట ఏ విధమైతే జీవము కలుగుతుందో తండ్రి ప్రభా మా దేవా, మేము నడిచిన ప్రతి చోట ప్రభా మాలో ఆ నది ప్రవహిస్తుండగా తండ్రి ప్రభా ఆ జీవము కలుగును గాక తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా మా దేవా. నిన్ను ప్రభా మా దేవా మేము క్యారీ చేసే వాళ్ళగా ఉండటకు సహాయం చేయండి తండ్రి ప్రభా మా దేవా. ఈ లోకంలో ప్రభా ఈ లోక మర్యాదలకు మేము అనుసరించక తండ్రి ప్రభా మా దేవా మరి ప్రభా నీకు సమస్తం ప్రభా మా దేవా సంపూర్ణంగా ప్రభా సమర్పించుకుంటకు సహాయం చేయండి ప్రభా మా దేవా. నీ సంపూర్ణమైన చిత్తములో నడవడానికి, ఆ నూరంతలుగా ఫలించడానికి ప్రభా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఒక్కసారి ప్రభా మా దేవా ఈ చెప్పబడిన వాక్యం అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ హృదయాలను ప్రభా మా దేవా ఎవరికైతే మాటలు వెత్తబడ్డాయో తండ్రి ప్రభా నూరంతలుగా ఫలించులాగా మీరు సహాయం చేయమని, ఎక్కడ కూడా కఠినత్వము లేకుండానట్లు ప్రభా మా దేవ విత్తబడిన వాక్యము తండ్రి సాతాను ఎత్తుకొని పోకుండానట్లు మీరు కృప చూపించి సహాయం చేయమని ప్రభా మా దేవ. ఎక్కడైనా మాట్లాడకూడని మాటలు మేము మాట్లాడుకుని ఉంటే తండ్రి క్షమించి ప్రభా మా దేవ మీరు ముందుకు నడిపించమని సహాయం చేయమని, మమ్మల్ని అందరినీ ప్రభా ఈ వాక్యం ద్వారా ఆశీర్వదించి నీ మందిరములుగా ప్రభా ఈ లోకంలో మేము నివసించే కృపను నీ వచ్చే పరిహాంతం ప్రభా మా దేవ ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.